హలో ఎవ్రీవన్. ఏపీలో ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్‌కి సంబంధించి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్స్ అమ్మా. సో, చాలామంది అడుగుతున్నారు సార్, అంటే 2 కౌన్సిలింగ్స్ ఉంటాయి, థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందనేసి అడుగుతున్నారు. సో, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా సరే, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైనా సరే, పీజీ సెట్, ఐసెట్, ఈడీ సెట్, లా సెట్, ఏపీ ఈసెట్, ఎంసెట్ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా సరే మీకు అడ్మిషన్ ప్రాసెస్‌లో ఓన్లీ 2 కౌన్సిలింగ్స్ మాత్రమే ఉంటాయి. నెంబర్ 1, నెంబర్ 2. సో, సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఫైనల్ కౌన్సిలింగ్. సో, అందులో మీకు సీట్ వస్తే మీరు అడ్మిషన్ తీసుకుంటారు. అందులో సీట్ రాలేదంటే మీకు అంతటితో ఇయర్‌కి సంబంధించి అడ్మిషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరైతే ఎగ్జామ్స్ అయితే రాయవలసి ఉంటుంది. కాబట్టి ఇది మీకు ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ కాబట్టి జాగ్రత్తగా మీరైతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. సో, మరి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలంటే, సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకు డీటెయిల్‌గా క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఆగస్ట్ 1వ తేదీ నుంచి మీకు ఆగస్ట్ 5వ తేదీ వరకు కూడా మీరైతే మీ యొక్క అఫీషియల్ పోర్టల్‌లోకి వెళ్లి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ యొక్క వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుందమ్మా. సో, ఇక్కడ కొంతమంది అయితే అడుగుతున్నారు, సో, ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకొని మేము మళ్ళీ పేమెంట్ చేసుకున్నాము. సో, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్‌కి మళ్ళీ పేమెంట్ చేయాలా? మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి అడుగుతున్నారు. సో, అదంతా ఏం ఉండదమ్మా. సో, ఒకసారి మీరు పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే, సో, సెకండ్ కౌన్సిలింగ్‌కి మళ్ళీ మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. పేమెంట్ కూడా చేయవలసిన అవసరం అయితే లేదు. సో, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఎక్కడైతే ఆగిపోయారో, ఒకవేళ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఆగిపోయింటే అక్కడి నుంచి మీకు సెకండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, సెకండ్ కౌన్సిలింగ్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్ కూడా పెట్టుకోండి. మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే ఆ సీట్ అలాట్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోండి. సో, మీరు సెకండ్ కౌన్సిలింగ్‌లో మళ్ళీ మీరైతే మీ యొక్క వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. నో ఇష్యూ. కానీ ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, సెకండ్ కౌన్సిలింగ్‌కి మళ్ళీ ఫ్రెష్‌గా ఎవరైతే ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సో, వాళ్ళైతే చేసుకోవచ్చమ్మా. నో ఇష్యూ. ఓకేనా? సో, మొత్తం మీద ఇదైతే ఫైనల్ కౌన్సిలింగ్ కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎలాంటి మిస్టేక్ లేకుండా. అదే విధంగా వెబ్ ఆప్షన్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు కావాల్సిన యూనివర్సిటీ, మీకు కావాల్సిన కోర్సు, అదేవిధంగా మీకు కావాల్సిన కాలేజ్ అనేది. సో, ఇది మా అప్డేట్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.